ఉపవాసం ఉంటేనే మరో రోజు భోజనం కావాలని కోరుకునే ఈ రోజులలో 50 ఏళ్లుగా ఆహారం అన్నాన్ని తినకుండా ఉండడం అంటే అదొక వింతగానే చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ఓ వ్యక్తి ఉన్నారు, ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించి 50 సంవత్సరాల క్రితం ఆహారం తీసుకోవద్దు అనే ఒక నిర్ణయంతో ఆనాటి నుంచి ఆహారం తీసుకోకుండా ఉంటున్నాడు. ఇతను ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం కొలిప్యాక గ్రామంలో ఉన్నటువంటి గంగారాం రిటైర్డ్ ఉద్యోగి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఆహారం తినొద్దు అనే ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది? ప్రాపర్ నడుకుడ పచ్చని నడుకుడ వేలుకొట్టు ఉండవు. నేను ఇక్కడికి వచ్చి 71 రావడం జరిగింది. టీచర్గా 72లో జాయిన్ జరిగింది. అక్కడి నుంచి ఇక్కడనే నరసింహస్వామి దగ్గర ఉండటం జరుగుతుంది. గత అంటే 50 సంవత్సరాల నుంచి ఎట్లయితే ఋషుల మూడు విధంగా దివ్యజీవనం గడిపినారో, పళ్ళు పొలాలను బతికినారో, భగవంతునికి వరకు ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా నేను కూడా పండ్లు పాలు పల్లి పలకలు తీసుకొని పవిత్ర జీవితం గడిపి ఆరోగ్యంగా ఉంటూ భగవంతుని తెలుసుకోవాలని పట్టుదలతో ఇక్కడ ఈ స్థానంలో ఏకాంత స్థలం కాబట్టి చాలా పవిత్ర స్థలం, ప్రశాంతంగా ఉండదు కాబట్టి ఇక్కడ ఉండాలని దేవుడి సేవ చేయాలని నిర్ణయం తీసుకుంటాను. అంటే మీరు ఎన్ని సంవత్సరాల క్రితము ఈ కార్యక్రమం ప్రారంభించారు? 71 నుంచి. అయితే ఈ అన్నం తినకుండా ఎలా ఉండగలుగుతున్నారు? ఋషుల ముందు ఏ విధంగా అయితే దివ్యజయం కట్టిందో, అన్నం లేకుండా పళ్ళని బతికిందో అదేవిధంగా బతకాలని నిర్ణయం తీసుకుంటాను. అట్టుంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉంటాం, ఎటువంటి రోగం లేదు. 50 సంవత్సరాలకి ఎటువంటి రోగం లేదు, మీ పెళ్ళి బాగా రావు కూడా, ఎవరికి కూడా రావు కూడా. ఇప్పుడు మీకు షుగరు, బీపీ ఇలాంటి ఏం లేవా? డాక్టర్ ఉన్నాడు, గోళీలు, ఇంజక్షన్లు, టానిక్లు ఏముండే. ఆరోగ్యంగా ఉంటాం. మన చేతిలో మన ఆరోగ్యం. మనం ఎటువంటి తిండి ఏంటి అటువంటి ఆరోగ్యం వెళ్తుంది. మంచి అలవాట్లు, మంచి తిండి, మంచి ఆరోగ్యం ఉంటే జీవితం గడపచ్చు. నా అనుభవం చెప్తాను. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందని? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మీరు ఒక గోళీ, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి జరిగినాయి? జరగలేదు. జరిగాయి కూడా. ఆ డాక్టర్కి సలహా చెప్పచ్చు, కానీ నాకు డాక్టర్ సలహా చెప్పారు. ఎందుకంటే నా చేతున్న ఆరోగ్యం, ఎటువంటి తిండి ఏంటి అటువంటి ఆరోగ్యం ఉంది. మన అలవాట్లను బట్టి ఆరోగ్యం ఉంటుంది. నేను కడుపును కాపాడుకుని ఉంటాను, ఎటువంటి సమస్య ఉంది. మళ్ళీ పనులు కాబట్టి బాగా మంచి ఆహారం కాబట్టి దానివల్ల ఎటువంటి రోగం దాని అనుభవం. మీ అనుభవం అది. అయితే ఇప్పుడు వచ్చే తరానికి పిల్లలు కానీ ఇప్పుడు వచ్చే వారికి చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఎలాంటి సాత్విక ఆహారం తీసుకుంటే బాగుంటుంది అంటారు మీరు, మీ అనుభవం ప్రకారం? అనుభవం ప్రకారం అంటే పండ్లు, పాలు, మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. కానీ ఇష్టం అంటే తినడము, తాగడం, ఎంజాయ్ చేస్తే మాత్రం ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే గలీజ్ తిండి తింటున్నాం కాబట్టి, అనారోగ్యం తిండి తింటున్నాం కాబట్టి, అటువంటి అలవాటు చేసుకున్నాం కాబట్టి అందుకొరకు రోగాలు నొప్పులు జరుగుతుంది. మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. నా అనుభవంగా చెప్పాలంటే. మీ రోజు దినచర్య ఎలా ఉంటుంది? ఒకరోజు పొద్దున్న లేచి నుంచి ఎట్లా ఉంటుంది మీ ప్రాసెస్ అంతా? పొద్దున్న లేవడం, కాలకృత్యాలు తెచ్చుకోవడం, స్నానం చేయడం, తర్వాత భగవద్ధ్యానం చేయడం. ఎక్కువ ధ్యాన మార్గం. మేము రాధాస్వామి సత్సంగంతో పంజాబ్ ఉంటున్నాం కూడా. అయితే అలా ధ్యాన మార్గం 2 గంటలన్నర కంపల్సరీ, 3:30, 4 గంటలు వేసి 6:30 ధ్యానం చేసుకోవాలి. ఎప్పుడు భగవంతుని నామస్మరణ, కూర్చున్న, పన్న, తిన్న, గోవేపు నమస్కారం చేస్తూ ఉన్నాం. ఏం పని లేనప్పుడు భగవంతుని మంచి అలవాటు చేసుకుంటే మంచి ధ్యానం చేస్తారు. ఏకాంత స్థలం, మంచి గాలి, మంచి వాతావరణం కాబట్టి ధ్యానం కూడా మంచిగా చేస్తుంది. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? ఫ్యామిలీ నడుకోవడం పచ్చాలి సొంత ఇటీవల. ఆమె ఒక్కరే ఉంటారా? మా కోడలు వస్తే భర్త అయిపోయినా ఆమె మళ్ళీ పని చేసుకోవాలి. ఇంట్లో చెప్పి మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మరి వాళ్ళకి ఎట్లా డబ్బులు, మీ పెన్షన్ వస్తుంటుందా? పెన్షన్ ఫస్ట్ సెకండ్ అని చేస్తాం, ఇంటికి వచ్చేస్తాం. వాళ్ళకి ఎటువంటి అన్యాయం లేదు. మా మేనమ్మ బిడ్డే కాబట్టి అయినా ఆమె చేసుకునే దానికి మాత్రం ఆమెకు న్యాయం చేయాలని, ఇంకో ఆత్మని తిప్పలు పెట్టేది, బాధ పెట్టేది, ఇబ్బంది బాధ పెట్టేది సాలరీ చేస్తాం. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే మనిషి ఆరోగ్యము అతని చేతుల్లో ఉంది. మంచి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యము మంచిగా ఉంటుంది. అలాగే డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. 80 ఏళ్లుగా ఇప్పటి వరకు ఒక డాక్టర్ గోలి తినకుండా నేనున్నానని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగి గంగారాం చెప్తున్న పరిస్థితి.